నమస్కారం అండి. నా పేరు కంకణాల శివరామరెడ్డి. నేను మణికొండ నుంచి వచ్చాను. ఈరోజు నేను మల్లూరు దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం దగ్గర ఉన్నాను. విశేషం ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ రాళ్ళు అక్కడ పేరిస్తే వాళ్ళు అనుకున్న ఆశయం నెరవేరుతుందని చెప్పేసి అంటారు. సో నేను మాత్రం ఒక బీజేపీ కార్యకర్తగా నేను ఒకే ఒక కోరిక కోరుకుంటున్నాను. 2029 తెలంగాణలో 100% బీజేపీ రావాలని స్వామి గారిని కోరుకొని నేను ఇప్పుడు ఈరోజు ఇక్కడ రాళ్ళు పెడుతున్నాను. 100% వస్తుంది. ఇది బీజేపీలో 29లో మొత్తం వచ్చినప్పుడు అలాగే తెలంగాణ కాదు టోటల్ ఇండియాలో ఒకరోజు బీజేపీ రావాలని చెప్పేసి స్వామి గారిని నేను కోరుకుంటున్నాను. సో తప్పకుండా వస్తుందని చెప్పేసి అని నేను ఆశిస్తున్నాను. స్వామి గారి దయ వల్ల బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు అలాగే బీజేపీలో అందరు జాయిన్ కాండి. సో మన దేశాన్ని మనం కాపాడుకుందాము. మోదీ గారి పాలనలో మనందరము సస్యశ్యామలంగా ఉందాము. అలాగే మన నరేంద్ర రెడ్డి అన్న గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మా మణికొండలో ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మణికొండ ప్రజలకు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అన్ని పార్టీలు అందరూ మంచిగా అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. స్వామి గారి దయ వల్ల మీరు మీ కుటుంబము అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి, ఇప్పుడు నా దగ్గర 4 రాళ్ళు ఉన్నవి. 2029లో 100% బీజేపీ వస్తుంది రావాలని కోరుకుంటూ నేను ఇప్పుడు ఈ 4 రాళ్ళు పెడుతున్నాను. సో తొందరలోనే భారతీయ జనతా పార్టీ రేపరేపలాడుతుంది తెలంగాణలో. థ్యాంక్ యూ. చూడండి. నేను 4 రాళ్ళు పెట్టానండి. స్వామి గారిని తలుసుకొని 100% తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. 100% వస్తుంది. స్వామి గారి ఆశీర్వాదం ఉంటుంది. జై శ్రీరామ్. మల్లూరి గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మల్లూరి గ్రామంలో శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. నా పేరు ఏడునుతుల ఈశ్వర్చంద్ రామానుజదాస్. ఇక్కడ అర్చకుణ్ణి. ఈ దేవాలయంలో స్వామివారి 9 అడుగుల 4 అంగుళాలు ఉండి మానవ దేహం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం కూడా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. ఇది శాతవాహన శకం 2వ శతాబ్దంలో దీపకర్ణి అనే మహారాజు గారికి స్వామివారి స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్నా, నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారు. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి సైనికులతో వచ్చి కొండనంతా తులుచుకుంటూ వచ్చారు. అలా తులుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నావిలో గుణపం పోటు తగిలింది. ఎప్పుడైతే ఆ స్వామివారి నావిలో గుణపం పోటు తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అరిచారు. అరవగానే కొండంతా పగిలిపడిపోయి ఇక్కడ స్వామివారి స్వయంభుగా బహిర్గతం అవడం విశేషం. ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలో నుంచి గుణపం తీయగా రక్తం ధారలా కారుతూ ఉంది. ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు, గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అద్దారు. అయినప్పటికి కూడా స్వామివారు ఉపశమనం పొందకపోగా బాధతో అరుస్తున్న ఆ స్వామివారిని రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలుపమనగా ఆ స్వామివారు సెలవిచ్చింది ఏంటంటే తిల తైలాభిషేకం చేయమని చెప్పారు. ఎప్పుడైతే తిల తైలాభిషేకం చేయమని చెప్పారో అప్పుడు వేద పండితుల చేత, ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వుల నూనెతోనే అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలగజేశారు రాజుగారు. విష్ణు క్షేత్రాలలో ఎక్కడ కూడా నువ్వుల నూనెతోని అభిషేకం జరగదు. ఇక్కడ ఆ స్వామివారికి ఇష్టం, ప్రీతికరం. ఆ రాజుగారితో చెప్పి చేయించుకున్నారు. ఆ ఆనందంలో లోక కళ్యాణార్థం స్వామివారు 2 వరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ రాజుగారికి. ఆ వరాలు ఏంటంటే దెబ్బ తగిలిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుందనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, నక్షత్ర దోషాలకి, నవగ్రహ దోషాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన ఈ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తారు. సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో వాడే విధి విధానాలు, నియమాలు, పద్ధతులు ఉంటాయి. సంతానం అయితే 6 నెలలు, వివాహం అయితే 3 నెలలు, ఇట్లా
దోష పరిహారార్థం ఈ యొక్క నాభి ప్రసాదాన్ని సమస్యను బట్టి ఆ నియమాలు చెప్తారు అర్చకులు. దానికి గాను టికెట్ ఉంటుంది, అర్చకులు వేరే తీసుకుంటారు. రెండవది తిల తైల అభిషేకం. తిల తైలం అంటే నువ్వుల నూనె. నువ్వుల నూనెతో ఇక్కడ అభిషేకం చేయడం విశేషమైంది. సమస్త సమస్యలకి మెట్లు దిగేలోపు పరిష్కార మార్గం చూపెడతారు. ఈ తిల తైల అభిషేకం కనుక చేయించుకున్నట్లయితే శనివారం, ఆదివారం 10 నుంచి 11:30 1 గంట లోపు, అంటే 10కి అభిషేకం స్టార్ట్ అవుతుంది. 11:30 ఆ టైంలో స్వామివారి విశ్వరూప దర్శనం ఉంటుంది. మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండే తత్వాన్ని చూపెడతారు. ఏది ఈ అభిషేకంలోనే విశ్వరూప దర్శనం ఉంటుంది. 1 గంటకి అంటే 11:30 12 నుంచి అలంకరణ ఉంటుంది. 1 గంట 1:30 దాకా అలంకరణ, అభిషేక మహోత్సవం అనేది అలంకరణతో సహా 10 నుంచి మొదలు పెడితే 1 గంట దాకా కొనసాగుతుంది. అంటే భక్తులు 9:30 కల్లా వచ్చి ముందు కూర్చునే ప్రయత్నం చేయాలి. అంత విశేషమైంది అభిషేకం ఇక్కడ. అట్లనే మీ సత్సంకల్పం గట్టిగా ఉండి మీ హృదయ కమలాన్ని ఆ స్వామివారికి సమర్పిస్తే ఎలాంటి సందేహాలు లేకుండా తపనతో, ఆర్తితో ఆ స్వామివారిని వేడుకుంటే పరిష్కార మార్గం శీఘ్రమే చూపెడతారు స్వామి. పైన అభిషేకం అవసరం లేదు, నాభి ప్రసాదం అవసరం లేదు, అర్చకులు కూడా అవసరం లేదు. అంత గొప్ప స్వామి మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి. ఎప్పుడైతే మనం ఆ స్వామివారిని కనెక్ట్ అవుతామో అది ఫలితంగా మనకు వస్తుంది. ఇక స్వామివారి పాదాలు ఇంకా కిందికి ఉంటాయి. దాని గుండా చింతామణి జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. స్వామివారి పాదాల దగ్గర నుంచి వస్తుంది అనేది ఒక నమ్మకం మాత్రమే. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర మనకి జలం కనపడదు. చింతామణి జలపాతం దగ్గరికి వెళ్తే కొంచెం దూరం వెళ్తే అది కనపడదు. ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. అందుకనే నమ్మకం స్వామివారి పాదాల దగ్గర నుంచి వస్తుంది అనేది నమ్మకం. అలాగే చెట్ల వేర్ల గుండా ప్రవహిస్తూ ఆ ప్రాంతానికి వస్తుంది కాబట్టి చింతామణి జలపాతానికి విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ తీర్థాన్ని కనుక 91 రోజులు సేవించినట్లయితే, పరగడుపున సేవించినట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పూర్తిగా ఆరోగ్యం నయమవుతుందని చెప్పట్లేదు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, లైఫ్ టైం పెరుగుతుంది. అంత గొప్ప చింతామణి జలపాతాన్ని ఆ స్వామివారే స్వయంగా ఏర్పరచుకున్నారు. ఇక ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి వారు, క్షేత్ర రక్షకుడుగా భవానీ శంభులింగేశ్వర స్వామి, అలాగే ఉపాలయాలు ఇక్కడ సత్యనారాయణ స్వామి, వేణుగోపాల స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి. ఈ మూడిటి కూడా అంటే లక్ష్మీనరసింహ స్వామికి, పంచముఖ ఆంజనేయ స్వామికి, సత్యనారాయణ స్వామికి, వేణుగోపాల స్వామికి ఒకటే ధ్వజస్తంభం ఉంది. అది ఇక్కడ ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకం, మన ధ్వజస్తంభం కూడా. అలాగే మల్లూరులో రామాలయం, సీతారామచంద్ర స్వామి, భవానీ శంభులింగేశ్వర స్వామి. ఇక్కడ ఈ గుట్ట చుట్టూరు కూడా క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి అని చెప్పుకున్నాం కదా, చుట్టూరు కూడా ఆంజనేయ స్వామి ఉంటారు. కాలిబాటదారులు వస్తుంటే శిఖాంజనేయ, మోదుగా గరుడ శిఖాంజనేయ స్వామి, స్వామివారి ఎదురుగా ఇద్దుముక్క ఆంజనేయ స్వామి, చింతామణి జలపాతం దగ్గరికి వెళ్తే జలాంజనేయ స్వామి. ఇట్లా ఈ క్షేత్రం చుట్టూరు కూడా ఆంజనేయ స్వామి. మనం మెట్లు దిగ్గానే పంచముఖ ఆంజనేయ స్వామి. ఇట్లా ఈ క్షేత్రంలో అనేక రకాలుగా స్వామివారు కొలువై ఉండడం విశేషం. అలాగే ఈ క్షేత్రంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే నవగ్రహ మండపం. అనేక రకాలుగా ఇక్కడ స్వామివారులు కొలువై ఉన్నారు. అంతా ఈ క్షేత్రం, హేమాచల క్షేత్రం అనేది చాలా పవర్ఫుల్ అని. ఈ కొండంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. మీరు కొంచెం కిందికి దిగి వెళ్ళి వెనక్కి చూస్తే ఆ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా కనపడుతుంది మనకి. చంద్రుడు అంటే హిమకరుడు, అచలం అంటే గుట్ట, కాబట్టి ఈ క్షేత్రం పేరు హేమాచలం. ఇక మొత్తం ఈ అడవికి రక్షకురాలు అంటే దైతమ్మవారు. మీరు వచ్చే దారిలో అమ్మవారి చెట్టు కింద ఆమె రక్షణ చేస్తూ ఉంటుంది, ఈ అడవిని కాపాడుతూ ఉంటుంది. ఆ దైతమ్మవారు కూడా చాలా పవర్ఫుల్, శక్తివంతమైన అష్టభుజాశక్తిగా కొలుస్తూ ఉంటారు ఆ అమ్మని. దైతమ్మవారు అంటారు, అష్టభుజాశక్తి. అంత విశేషమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. జై శ్రీమన్నారాయణ.